నీట్ యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ అయిందనే తీవ్ర ఆరోపణలు. అనంతరం సిబిఐ విచారణ నేపథ్యంలో పరీక్ష రద్దు కావడాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరియు కేంద్ర ప్రభుత్వ పరీక్షా వ్యవస్థ విశ్వసనీయత పూర్తిగా దెబ్బతిందని స్పష్టం చేస్తోందని స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ తీవ్రంగా ఖండించింది. రాజమండ్రిలో ఎస్ఐఓ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ నీట్ యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ అయిందనే తీవ్ర ఆరోపణలు. అనంతరం సిబిఐ విచారణ నేపథ్యంలో పరీక్ష రద్దు కావడాన్ని స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ తీవ్రంగా ఖండించింది. పరీక్షకు ముందే ప్రశ్నాపత్రం బయటకు రావడం, దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైన పరీక్షను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడడం ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరియు కేంద్ర ప్రభుత్వ పరీక్షా వ్యవస్థ విశ్వసనీయత పూర్తిగా దెబ్బతిందని స్పష్టం చేస్తోందని ఎస్ఐఓ పేర్కొంది. మీడియా సమావేశంలో జనరల్ సెక్రటరీ ఎస్ఐఓ ఆఫ్ ఇండియా అడ్వా అనిస్వుర్ రెహమాన్ మాట్లాడారు. ఈ ఘటనపై పారదర్శకంగా, కాల పరిమితితో కూడిన సమగ్ర విచారణ జరపాలని, ప్రశ్నపత్రం లీక్ నెట్వర్క్ లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిష్పాక్షిక పరీక్షల నిర్వహణలో పదే పదే విఫలమవుతున్న ఎన్టీఏ మరియు కేంద్ర ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని ఎస్ఐఓ డిమాండ్ చేశారు. జనరల్ సెక్రటరీ ఎస్ఐఓ ఆంధ్రప్రదేశ్ అబ్దుల్ హఫీజ్, రీజియన్ ఆర్గనైజర్ జాఫర్ షరీఫ్, మహమ్మద్ ఉబేదుర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. Of India's National Committee for you for being present here. To other said, as we know, as all of you are aware, the NEET exam has become a major issue of our country. As you know, the recent leak, the recent paper leak of NEET UG exams has caused so many troubles in our country, especially among our student fraternity, those who are preparing for the NEET exam. As you know, 22 lakh students were appearing in this NEET UG exam, and all of a sudden the paper leak happened and the central government cancelled the examination, and they decided to reconduct the NEET for because of all these discrepancies. So friends, this is not the first issue, right? This is not happening at first time. For so many years, for so many times it has happened. So in 2024 there was a discrepancy in NEET exam. The whole process of NTA, National Testing Agency, has become a never trustable agency. That is the fact. National test examinations with utmost integrity, but they failed. They utterly failed to conduct all these exams with in proper manner. In 2024, there was issues in NEET 2024. There was issues in UGC NET exams. There was issues in PG NEET, and all these exams proved that the NTA, National Testing Agency, is a never trustable agency. And what did the central government? Administrative and systemic failures. Central government failed to identify the root cause, and again central government entrusted this very huge responsibility with National Testing Agency, and National Testing Agency again and again failed to conduct all these exams. So on behalf of Students Islamic Organization of India, we demand the resignation of the Education Minister Dharmendra Pradhan. ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ వల్ల దాదాపుగా 22,79,000 స్టూడెంట్స్ అనేది ఎఫెక్ట్ అయ్యారు. 22,79,000 స్టూడెంట్స్ అంటే 22,79,000 ఫ్యామిలీలు ఎఫెక్ట్ అయినట్టు. వాళ్ళ యొక్క కష్టం, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కష్టం వృధా అయినట్టు. వాళ్ళ తల్లిదండ్రులు రెయ్యింపకులు కష్టపడి వాళ్ళ యొక్క పిల్లల్ని డాక్టర్ చేయాలి అనేది, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు కావచ్చు, పేద వర్గం పిల్లలు కావచ్చు, వీళ్ళందరికీ ఏంటిది ఒకటే, వాళ్ళకి సమానమైన హక్కు ఏదైనా దొరికింది అంటే విద్యలో. వాళ్ళు కష్టపడి చదివి ఏదైతే ఎగ్జామినేషన్స్ రాయడానికి వెళ్తున్నారో అప్పుడు వాళ్ళకి ఏమైతుంది, ఇక్కడ నీట్ పేపర్ లీక్స్ అనేది, నీట్ మాఫియా అనేది, ఎడ్యుకేషన్ మాఫియా అనేది జరగడం జరుగుతుంది. మనం న్యూస్లో చూస్తూనే వచ్చాం, పేపర్ ఆర్టికల్స్ చదువుతా వచ్చాం, దాదాపుగా ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళు చదవడానికి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే చూడండి, ఈ మన ముందు సమాజం ముందు ఉన్న ఒక పెద్ద ప్రశ్న. అదే కాకుండా జనరల్ సెక్రటరీ గారు మాటల్లో చెప్పారు, అకౌంటబిలిటీ అనేది ఎన్టీఏది లేదు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది నెవర్ టెస్టబుల్ ఏజెన్సీగా మారింది అని ఆయన ప్రస్తావనలో చెప్పారు. మేము స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ వైపు నుంచి మా యొక్క డిమాండ్స్ కూడా పెట్టడం జరిగింది. ఎన్టీఏని రద్దు చేయాలి తక్షణమే. అదే కాకుండా మన కేంద్ర విద్యాశాఖ మంత్రి తను నైతిక బాధ్యత వహిస్తూ ఏదైతే ఇప్పటి వరకు దాదాపుగా 80కి పైగా పేపర్లు లీక్ అవడం జరిగింది గత 11 సంవత్సరాల్లో చూస్తే, వీటన్నిటికీ ఆయన నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన యొక్క పదవి నుంచి రాజీనామా చేసి మళ్ళీ ఈ విద్యార్థులకి ఆయన క్షమాపణ చెప్పాల్సిన ఎంతైనా అవసరం ఉంది. చూసుకున్నాం, ఎన్నో దాదాపుగా 80కి పైన పేపర్లు లీక్ అవడం జరిగింది. 52కు పైగా పేపర్లు మన రీ ఎగ్జామినేషన్ అనేది జరగడం జరిగింది. 52కు పై రీ ఎగ్జామినేషన్ అంటే మళ్ళీ స్ట్రెస్, ఏదైతే యాంగ్జైటీ, ఏదైతే మన పిల్లలలో ఈ 2026 నీట్ ఎగ్జామ్ లో 58,000 మంది స్టూడెంట్స్ అనేది ఎగ్జామ్ రాయడం జరిగింది. ఇప్పుడు ఆ 58,000 ఎగ్జామ్ విద్యార్థులు మళ్ళీ నీట్కి అపియర్ అవ్వాలి. మేము రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారిని కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. దీనిపైన డీసెంట్రలైజేషన్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే మా యొక్క SIO డిమాండ్స్ ఉంది దాన్ని ఆయన కన్సిడర్ చేయాలి. ఆయన కూటమిలో భాగంలో ఉన్నారు కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఆయన దీని మీద స్పందించి తక్షణమే బయటకు వచ్చి నీట్ పేపర్ లీక్ మీద మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.